ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఏరోడైనామిక్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక విండ్ టర్బైన్ ఉంది. విండ్ టర్బైన్ చేసే పని ఏంటి చెప్పండి? విండ్ టర్బైన్ ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది సార్. ఓకే. అంటే అంతకంటే ముందు అది చేసే పని ఏంటి? విండ్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీని, అంతే కదా, విండ్ ఈజ్ నథింగ్ బట్ ఎయిర్ ఇన్ మోషన్. సో విండ్ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? సో విండ్లో ఉండే ఆ కైనెటిక్ ఎనర్జీని అది ముందు రొటేషనల్ ఎనర్జీగా మారుస్తుంది. అంతేగా, బ్లేడ్స్ రొటేట్ అవుతాయి కదా, బ్లేడ్స్ రొటేట్ అవుతున్నాయి అంటే అర్థం అది అఫ్కోర్స్ మెకానికల్ ఎనర్జీయే, కాదనట్లేదు. ఇంకా స్పెసిఫిక్గా చెప్తే రొటేషనల్ ఎనర్జీ ఆఫ్ ద బ్లేడ్స్ అలా మారుస్తుంది. తర్వాత రొటేషనల్ ఎనర్జీ లేకపోతే ఆ మెకానికల్ ఎనర్జీని ఒక ఏరో జనరేటర్ సహాయంతో మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తాం. ఇది ఐడియా ఉంది కదమ్మా. సో విండ్ టర్బైన్ చేసే పని ఏంటంటే ఎనర్జీ కన్వర్షన్. ఓకే. సో ఇక్కడ ఈ ఎంటైర్ డిస్కషన్కి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎయిర్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా మారాలి అంటే ద బ్లేడ్స్ మస్ట్ రొటేట్, అంతే కదా. బ్లేడ్ ఏమవ్వాలి? రొటేట్ అవ్వాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ఇలా వస్తుంది, విండ్ ఇలా వస్తున్నప్పుడు బ్లేడ్ ఇలా ఉంటే కనుక ఆ బ్లేడ్ ఏమవ్వాలి? విండ్కి రెస్పాండ్ అయ్యి రొటేట్ అయితే కనుక ఆటోమేటిక్గా ఏం జరిగినట్టు లెక్క? విండ్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీ ఎలా మారినట్టు? మెకానికల్ ఎనర్జీగా మారినట్టే కదా. ఓకేనా? సో ఇక్కడ కీ పాయింట్ ఏంటి? హార్ట్ ఆఫ్ ద డిస్కషన్ ఏంటి? బ్లేడ్ ఎలా రొటేట్ అవుతుంది, అంతే కదా. ఓకేనా? బ్లేడ్ ఎలా రొటేట్ అవుతున్నది అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? when the blade rotates, the energy gets converted from the kinetic energy of the air into the mechanical energy. So rotation of the blade is the most important thing, అంతే కదా. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఒక విండ్ టర్బైన్ యొక్క బ్లేడ్ రొటేట్ అవ్వడానికి కారణం ఏంటి? ఓకేనా? ఏ ఏ ప్రిన్సిపల్ వలన అది రొటేట్ అవుతుంది అన్నది మనం నేర్చుకోవాలి. ఓకేనా? దాన్ని ఏమంటారు మనం? ఏరోడైనామిక్స్ అంటారు. మామూలుగా ఏరోడైనామిక్స్ అనేది ఫిజిక్స్ లో ఒక బ్రాంచ్. అది దేని గురించి స్టడీ చేస్తుందో చెప్పండి ఎవరైనా. ఏరోడైనామిక్స్ ఏరోడైనామిక్స్ ఇస్ a బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ స్టడీస్. చెప్పండి. గాలిలో ప్రయాణించే వస్తువుల గురించి చెప్తుందా సార్? వెరీ గుడ్, పర్ఫెక్ట్. పేరులోనే ఉంది కదా, డైనామిక్స్ అంటే అర్థం ఏంటి? బాడీస్ యొక్క మూవ్మెంట్ గురించి స్టడీ చేసేది, అలాగే వాటి మీద పనిచేసే ఫోర్సెస్ ఏంటి అన్న దాని గురించి స్టడీ చేసేది. అందుకే డైనామిక్స్ అంటే. ఏరోడైనామిక్స్ అంటే ఇప్పుడు మన సౌజన్య చెప్పినట్టుగా ఎయిర్ గుండా ట్రావెల్ చేసే ఆబ్జెక్ట్స్ యొక్క డైనామిక్స్ గురించి డిస్కస్ చేసేదాన్ని ఏరోడైనామిక్స్ అంటారు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ గుండా మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెలికాప్టర్ అవ్వచ్చు, ఒక ఏరోప్లేన్ అవ్వచ్చు, లేకపోతే ఫార్ములా 1 రేసింగ్ కార్స్ అవ్వచ్చు. ఓకేనా? అలాగే మనం అనుకుంటున్న విండ్ టర్బైన్ కూడా అవ్వచ్చు. విండ్ టర్బైన్కి ఏరోడైనామిక్స్ అప్లై అవుతుందా అవదా చెప్పండి. విండ్ టర్బైన్కి ఏరోడైనామిక్స్ అనే బ్రాంచ్ అప్లై చేయొచ్చా లేదా? చెయ్యాలి కదా. ఎందుకని? అసలు ఆ అసలు విండ్ టర్బైన్ బ్లేడ్స్ రొటేట్ అయ్యేది ఎందువలన చెప్పండి. విండ్ టర్బైన్ బ్లేడ్స్ రొటేట్ అయ్యేది ఎందువలన? బ్లేడ్స్ ఎందుకు రొటేట్ అవుతున్నాయి? ఎయిర్ వల్లనే కదమ్మా. ఎయిర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రొటేషన్ ఆఫ్ ద బ్లేడ్స్, అంతే కదా. సో మరి ఏరోడైనామిక్స్ అప్లై చేయాలి కదా. సో ఆ బ్లేడ్ యొక్క రొటేషన్ అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఎలా బ్లేడ్ రొటేట్ అవుతుంది, ఓకేనా, దాని మీద పనిచేస్తున్న ఫోర్సెస్ ఏంటి, ఇవన్నీ తెలియాలి అంటే మనకు ఖచ్చితంగా ఏం తెలియాలి? ఏరోడైనామిక్స్ తెలియాలి. ఓకేనా? ఏరోడైనామిక్స్ తెలిస్తే కనుక హౌ ద బ్లేడ్ రొటేట్ అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఏరోడైనామిక్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డబ్ల్యూఈసిఎస్ అంటే సింపుల్గా చెప్పాలంటే విండ్ టర్బైన్. అంటే విండ్ టర్బైన్లో ఉన్న ఏరోడైనామిక్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఏంటి అన్నది ప్రశ్న. ఓకేనా? నేను ఇంకోలా అడగచ్చు, యాక్సియల్ మొమెంటమ్ థియరీ అని అడగచ్చు, లేకపోతే మ్యాక్సిమం పవర్ కోఎఫిషియంట్ అని కూడా అడగచ్చు. ఓకేనా? ఇందులో ఫస్ట్ విండ్ ఎనర్జీ అంటే కన్వర్షన్ గురించి చెప్పాను, ఇది మనకి ఆల్రెడీ తెలిసిందే. విండ్ ఎనర్జీ అంటే ఏం చేస్తాం? కన్వర్టింగ్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది విండ్ ఇంటూ రొటేషనల్ ఎనర్జీ యూజింగ్ ఏ విండ్ టర్బైన్. ఈ రొటేషనల్ ఎనర్జీ ఎలా మారుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది యూజింగ్ ఏ
జనరేటర్. ఇది తెలుసు కదా మీకు. ఓకే, నెక్స్ట్ వద్దాం చూడండి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ చూడండి, రొటేషన్ ఆఫ్ ది టర్బైన్ బ్లేడ్స్ ఈజ్ ద కీ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ విండ్ పవర్. అంతే కదా, మనం విండ్ పవర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఇందాక నేను అన్నట్టుగా ఏది ఇంపార్టెంట్, ఆ బ్లేడ్ యొక్క రొటేషనే ఇంపార్టెంట్. ఆ బ్లేడ్ ఎంత ఈజీగా రొటేట్ అయితే మనకి అంత ఎక్కువ విండ్ పవర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో దిస్ రొటేషన్ ఆఫ్ బ్లేడ్స్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఏరోడైనామిక్స్. అంతే కదా, ఏరోడైనామిక్ డిజైన్ ప్రిన్సిపల్స్, ఆ ప్రిన్సిపల్స్ కనుక లేకపోతే అసలు ఆ బ్లేడ్ రొటేట్ అవ్వదు. ఓకేనా. సో దాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఓకేనా. ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక ఆబ్జెక్ట్ ఎయిర్లో ట్రావెల్ చేస్తుంది అన్నప్పుడు ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ ఏరోడైనామిక్స్ అంటే జనరల్గా ఎయిర్ గుండా ఒక వస్తువు వెళ్తున్నప్పుడు కదా అప్లై అయ్యేది, ఇక్కడ అది కాదు కదా సందర్భం. ఇక్కడ సందర్భం ఏంటి, ఇక్కడ సందర్భం ఏంటంటే విండ్ టర్బైన్ ఏమీ కదలదు, విండ్ టర్బైన్ ఒకే చోట ఉంటుంది, కానీ ఎయిర్ మూవ్ అవుతుంది. అది కూడా ఏరోడైనామిక్సే, రిలేటివ్ మోషన్ ఉండాలి అంతే ఇక్కడ కావాల్సింది. ఓకేనా. సో ఎయిర్ అనేది విండ్ టర్బైన్ గుండా మూవ్ అయినప్పుడు ఆ బ్లేడ్ రొటేట్ అవ్వడానికి కారణాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ చెప్తున్న రెండు ఫోర్సెస్ గురించి తెలియాలి. ఓకేనా. పాయింట్ ఏంటి, ఒక ఆబ్జెక్ట్ ఎయిర్ గుండా ట్రావెల్ చేస్తున్నప్పుడు దాని మీద రెండు ఫోర్సెస్ పనిచేస్తాయి. ఓకేనా. రెండు ఫోర్సెస్ ఏంటవి, ఒకటి డ్రాగ్ ఫోర్స్. ఈ పేరు చూస్తే అర్థమైపోతుంది, డ్రాగ్ చేయడం అంటే అర్థం ఏంటి చెప్పండి. వాట్ డూ యూ మీన్ బై డ్రాగింగ్? అంటే లాగడం సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఉంది చూడండి, ఇది విండ్ టర్బైన్ యొక్క బ్లేడ్ అనుకోండి, అంటే క్రాస్ సెక్షన్ అడ్డుకోత ఇలా ఉంది. విండ్ ఇలా వస్తుంది, ఇక్కడ చూపించాను కదా యారో, విండ్ ఇలా వస్తున్నప్పుడు విండ్ ఈ బ్లేడ్ని తనతో పాటు డ్రాగ్ చేసుకుంటూ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంతే కదా. సో విండ్ ఏ డైరెక్షన్లో వస్తుందో ఆ డైరెక్షన్లో పనిచేసే ఫోర్స్ని ఏమంటారు, డ్రాగ్ ఫోర్స్ అంటారు. ఈజీ అర్థం చేసుకోవడం. డ్రాగ్ ఫోర్స్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ని డ్రాగ్ చేస్తుంది. సో ది డ్రాగ్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది విండ్. ఓకేనా. ఇప్పుడు ఇంకో ఫోర్స్ ఉంటుంది, లిఫ్ట్ అనే ఫోర్స్ ఉంటుంది. లిఫ్ట్ అనే ఫోర్స్ ఎలా ఉందో చూడండి, డ్రాగ్ ఫోర్స్కి పర్పెండిక్యులర్గా ఉంది. ఓకేనా. ఓకేనా, అంటే ఈ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఒక ఆబ్జెక్ట్ ఎయిర్ గుండా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు టూ డిఫరెంట్ ఫోర్సెస్. దాని మీద రెండు బలాలు పనిచేస్తాయి. విండ్ డైరెక్షన్లో పనిచేసే బలాన్ని డ్రాగ్ ఫోర్స్ అంటారు. విండ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా పనిచేసే ఫోర్స్ని ఏమంటారు, లిఫ్ట్ అంటారు. లిఫ్ట్, డ్రాగ్ ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్ అండి ఏరోడైనమిక్స్. లిఫ్ట్ ఒకటి, డ్రాగ్ ఒకటి. ఇప్పుడు నాకు మీరు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే విండ్ టర్బైన్ బ్లేడ్ రొటేట్ అవ్వాలి అంటే లిఫ్ట్ వల్ల రొటేట్ అవుతా, డ్రాగ్ వల్ల రొటేట్ అవుతా, చెప్పండి. డ్రాగ్ వల్ల సార్? కాదమ్మా, మీరు ఆలోచించండి ఒకసారి. డ్రాగ్ వల్ల రొటేట్ అయినప్పుడు ఇప్పుడు మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుందా ఇక్కడ? ఏమో మీకు విండ్ టర్బైన్ బ్లేడ్ కనిపిస్తుందా? లేదు సార్. ఎస్ సార్. విండ్ టర్బైన్ బ్లేడ్ పెద్దది కనిపిస్తుందా? చిన్నగా ఉంది సార్. చిన్నగా రెండు ఇమేజెస్ కనిపిస్తున్నాయి సార్. చెప్తాను ఆగండి ఒకసారి. ఏమన్నా ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, పెద్దగా కనిపిస్తుంది కదా? పెద్దగానే కనిపిస్తుంది. విండ్ టర్బైన్ బ్లేడ్ చూడండి ఇలా ఉంటుంది కదా. మీరు ఇప్పుడు నేనేమంటున్నాను, ఎయిర్ ఎలా వస్తుంది అనుకుంటారు? ఎయిర్ తెలుసు కదా ఎలా వస్తుంది, ఇలా రాదు కదా, ఈ డైరెక్షన్లో రాదుగా. విండ్ ఎప్పుడు కూడా విండ్ టర్బైన్కి ఎదురుగా ఉంటుంది, అంతే కదా. ఇట్ ఫేసెస్ ది విండ్ టర్బైన్. సో విండ్ ఇలా వస్తుంది. ఇలా వస్తున్నప్పుడు డ్రాగ్ ఎటు పని చేస్తుంది ఊహించుకోండి ఒకసారి మైండ్లో. డ్రాగ్ ఎటు పని చేస్తుందంటే విండ్ ఏ డైరెక్షన్లో వస్తుందో ఆ డైరెక్షన్లో డ్రాగ్ చేసేలాగా ఈ బ్లేడ్ని వెనక్కి నెడుతుంది, అంతేనా కదా? వెనక్కి నెడుతుంది. ఓకేనా. ఇప్పుడు వెనక్కి నెట్టినప్పుడు బ్లేడ్ రొటేట్ అవుద్దా?
సార్ ఏమా అవ్వదు సార్. ఇప్పుడు బ్లేడ్ ఇప్పుడు ఇలా ఉన్న బ్లేడ్ రొటేట్ అవ్వాలి అంటే ఫోర్స్ ఏ డైరెక్షన్ లో పనిచేయాలి? ఇలా కదా, పైకి. ఎస్ సార్, లిఫ్ట్. అంటే విండ్ ఏ డైరెక్షన్ లో వస్తుందో ఆ డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ గా పనిచేసే ఫోర్స్ వలన బ్లేడ్ రొటేట్ అవుతుంది తప్ప డ్రాగ్ ఫోర్స్ వలన కాదు. అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ విండ్ టర్బైన్ బ్లేడ్ మీద రెండు బలాలు పనిచేస్తాయి. ఒకటి డ్రాగ్. డ్రాగ్ ఏం చేస్తుంది? బ్లేడ్ ని వెనక్కి నెడద్ది. అంటే సింపుల్ గా ఏం లేదు, నువ్వు విండ్ వచ్చే డైరెక్షన్ కి ఎదురుగా నిలబడ్డావు అనుకో, విండ్ ఏం చేస్తుంది? నిన్ను వెనక్కి నెట్టేస్తుంది కదా, వెనక్కి పడిపోయేలా చేస్తుంది. అదేంటది? డ్రాగా లిఫ్టా? డ్రాగ్. డ్రాగ్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయిన తర్వాత పైకి అదే గాల్లోకి ఎగిరింది. అది గాల్లోకి ఎగరడానికి కారణమైన ఫోర్స్ లిఫ్టా డ్రాగా? గాల్లోకి ఎగరడానికి కారణమైన ఫోర్స్ ఏంటి? లిఫ్టా డ్రాగా? లిఫ్ట్ సార్. అంతే కదా. ఇప్పుడు డ్రాగ్ ఏం చేస్తుంది? వెనక్కి తోస్తుంది ఎప్పుడు కూడా వస్తువుని, అంతేగాని పైకి లేపదు. అంతే, అర్థమవుతుందా మీకు పాయింట్? సో డ్రాగ్ పని చేయడం వల్ల మనం వెనక్కి వెళ్తాం తప్ప పైకి మూవ్ అవ్వం. అంతే కదా, వర్టికల్ గా మూవ్మెంట్ ఉండదు. కానీ ఇక్కడ మనకు బ్లేడ్, విండ్ టర్బైన్ బ్లేడ్ ఎలా మూవ్ అవ్వాలి? వర్టికల్ గానే కదా. ఇలా పైకి ఫోర్స్ పనిచేస్తే అప్పుడు ఈ బ్లేడ్ ఇలా తిరిగి, ఈ బ్లేడ్ కూడా ఇలా తిరిగి, మొత్తానికి బ్లేడ్స్ రొటేట్ అవుతాయి. సో the force responsible for the rotation of the blades is not drag, it is lift. అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు ఏరోప్లేన్ ఎగరడానికి కారణం లిఫ్ట్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఏరోప్లేన్ ల్యాండ్ అవ్వడానికి రెడీ అవుతుందండి, కింద ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయినప్పుడు ఫ్లాప్స్ అయ్యి ఉంటాయి కదా, ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏరోప్లేన్ ఆగడానికి కారణమైన ఫోర్స్ ఏంటి? లిఫ్టా డ్రాగా? డ్రాగ్ సార్. అంటే అర్థమవుతుందా మీకు? అక్వైంట్ అవుతున్నారు కదా. ఒక వస్తువుని ఆపేయాలి అంటే డ్రాగ్, దాన్ని వర్టికల్ గా పైకి మూవ్ చేయాలి అంటే లిఫ్ట్. ఓకే కదా. సో మనం కూడా చిన్నప్పుడు ఉంటాయి కదా, చిన్న విండ్ టర్బైన్ లాంటివి ఉంటే కనుక అది గాల్లో పరిగెడుతుంటే అవి బ్లేడ్స్ ఇలా తిరుగుతుంటాయి. అది రొటేట్ అవడానికి కారణం ఏంటి? లిఫ్ట్ కదా. సో ఈ పాయింట్ అర్థమైంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు మీరేం గమనిస్తారంటే, ఇప్పుడు ఈ క్లాస్లో మీకు ఏం అర్థమయ్యేలా చేయడం నా గోల్ అంటే, ఇప్పుడు ఒక విషయం అర్థమైంది మీకు. విండ్ టర్బైన్ యొక్క బ్లేడ్ రొటేట్ అవడం అనేది అర్థం చేసుకోవాలి అంటే ఏరోడైనమిక్స్ తెలియాలి. అంటే దీని మీద పనిచేసే రెండు ఫోర్సెస్, ఒకటి డ్రాగ్, ఇంకోటి లిఫ్ట్. ఏ ఫోర్స్ వల్ల రొటేషన్ వస్తుంది? లిఫ్ట్ వల్ల వస్తుంది రొటేషన్. ఓకేనా? ఆ లిఫ్ట్ అనేది ఎలా జనరేట్ అవుతుందో అర్థం చేసుకుంటే అయిపోయినట్టు ఈ డిస్కషన్. ఆ లిఫ్ట్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో అది చూసే ముందు ఇక్కడ ఇమేజెస్ ఎలాగో ఓపెన్ చేశాను కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ బ్లేడ్ యొక్క డిజైన్ చూడండి మీరు ఒకసారి. ఇది ఎలా ఉందంటే ఫ్లాట్గా లేదు, కర్వ్డ్గా ఉంది. ఓకేనా? కర్వ్డ్గా ఉంది. ఈ డిజైన్ అబ్జర్వ్. ఈ డిజైన్ ఏమంటారు? ఏరోడైనామిక్ డిజైన్ అంటారు. ఈ ఏరోడైనామిక్ డిజైన్ వల్లనే మీకు లిఫ్ట్ ప్రొడ్యూస్ అయ్యి ఆ బ్లేడ్ ఏమవుతుంది? రొటేట్ అవుతుంది. మీరు కనుక టర్బైన్ బ్లేడ్స్ని, ఈ విండ్ టర్బైన్ బ్లేడ్స్ని ఫ్యాన్ రెక్కలు ఉంటాయి చూసారా, అలా కనుక చేస్తే అసలు బ్లేడ్స్ రొటేట్ అవ్వం. ఓకేనా? సో ఈ కర్వీ డిజైన్ వల్లనే మనకి బ్లేడ్స్ ఏమవుతాయి? రొటేట్ అవుతాయి. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే ఇక్కడ చిన్న ఇమేజ్ ఉంది కదా, ఇది కూడా చూడండి. ఏ విండ్ టర్బైన్ యొక్క బ్లేడ్ కూడా ఫ్లాట్గా ఉండదు, అది కర్వ్డ్గా ఉండి. సో ఓకేనా, ఆ ఏరోడైనామిక్ డిజైన్ ఉండడం వల్లే మనకి బ్లేడ్ రొటేషన్ సాధ్యమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒక యానిమేషన్, ఇక్కడ ఈ ఇమేజ్ కనిపిస్తుంది కదా, చూడండి. ఇక్కడ మీకు ఒక బ్లేడ్ యొక్క క్రాస్ సెక్షన్ చూపించారు. ఇది ఎలా, దీన్ని ఏమంటారంటే ఎయిర్ ఫాయిల్ అంటారు. ఎయిర్ ఫాయిల్. ఎయిర్ ఫాయిల్ అంటే అదే ఎయిర్కి రెస్పాండ్ అయ్యేలాగా, అంటే ఏరోడైనామిక్ డిజైన్ లాగా ఉన్న ఒక షేప్ని ఎయిర్ ఫాయిల్ అంటారు. ఇప్పుడు ఎయిర్ ఫాయిల్కి రెండు సర్ఫేస్లు ఉన్నాయి, ఒకటి టాప్ సర్ఫేస్, రెండోది బాటమ్. మీరు అబ్జర్వ్ చేయండి, బాటమ్ సర్ఫేస్ ఎలా ఉంది? ఫ్లాట్గా ఉందా, కర్వ్డ్గా ఉందా? క్రింది తలం అమ్మ, క్రింది సర్ఫేస్ ఎలా ఉంది? కర్వ్డ్గా ఉంది సార్. కర్వ్డ్ అనిపిస్తుంది, కానీ మీరు పైన సర్ఫేస్ తో పోలిస్తే ఇది ఫ్లాటే కదా. ఓకే, పైన సర్ఫేస్ తో పోలిస్తే, అప్పర్ సర్ఫేస్ తో పోలిస్తే లోయర్ సర్ఫేస్ ఫ్లాట్. కానీ ఈ అప్పర్ సర్ఫేస్ మాత్రం చూసారా, కర్వ్డ్గా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం. అంటే లిఫ్ట్ అనే ఫోర్స్ వల్ల బ్లేడ్ రొటేట్ అవుతుందని చెప్తున్నాను కదా, ఎందుకు లిఫ్ట్ ప్రొడ్యూస్ అవుతుందో చెప్తున్నాను, లిఫ్ట్ యొక్క మెకానిజం చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఎయిర్ ఇలా వచ్చింది అనుకోండి, ఎయిర్ ఇలా వస్తున్నప్పుడు ఎయిర్ ఏమవుతుంది? ఇప్పుడు విడిపోతుంది కదా, కొంత ఎయిర్ ఏమో
ఈ క్రింది సర్ఫేస్ నుంచి వెళ్తుంది, కొంత ఎయిర్ ఏమో ఇలా అప్పర్ సర్ఫేస్ నుంచి వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక విషయం చెప్పండి నాకు, ఇలా కింద ఫ్లాట్గా ఉండి పైన ఏమో కర్వ్డ్గా ఉన్న షేప్ని ఏమంటారని చెప్పాను, ఎయిర్ ఫాయిల్ అంటారని చెప్పాను కదా. ఇప్పుడు ఈ క్రింద నుంచి వెళ్ళే ఎయిర్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటుందా, పైనుంచి వెళ్ళే ఎయిర్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటుందా? కింద నుంచి అనుకోండి సార్. ఎందుకనన్నా? మీకు ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఏంటంటే, ఇప్పుడు అంటే లిఫ్ట్ అనేది ఎలా జనరేట్ అవుతుందని చెప్పడం కోసం రకరకాల థీరీస్ ఉన్నాయి. నేను వీలైనంత వరకు చాలా అడ్వాన్స్డ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓ పాయింట్ అనండి ఏంటంటే, ఈక్వల్ టైం ఆర్గ్యుమెంట్ అని ఒకటి ఉంది. ఈక్వల్ టైం అంటే ఏంటంటే, ఇప్పుడు ఎయిర్ 2 భాగాలుగా విడిపోయింది కదా, ఏ పార్ట్ గోయింగ్ త్రూ ద లోయర్ సర్ఫేస్ అండ్ అనదర్ పార్ట్ అప్పర్ సర్ఫేస్. ఓకేనా? ఈక్వల్ టైం ఆర్గ్యుమెంట్ ఏం చెప్తుందంటే, ఇలా విడిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ఎడ్జ్ దగ్గర 2 మీట్ అవుతాయి కదా. ఓకేనా? ఈ 2 ఒకే టైంలో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాయి అంట. అంటే కింద నుంచి వెళ్ళినా పైనుంచి వెళ్ళినా 2 ఒకే టైం తీసుకుని ఈ ఎడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ 2 కలుస్తాయి. 2 ఎయిర్ ఫ్లోస్ 2 కూడా కలుస్తాయి. అలా జరగాలంటే ఏం అవ్వాలి ఖచ్చితంగా? మీరు ఒక విషయం నాకు చెప్పండి, క్రింద నుంచి వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ ఎక్కువ ఉందా, పైనుంచి వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ ఎక్కువ ఉందా? పైనుంచి. మీకు ఈజీగా చూస్తే తెలిసిపోతుంది కదమ్మా. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు స్ట్రైట్ లైన్లో వెళ్తున్నాం, అప్పుడు దూరం ఎక్కువ ఉంటుందా, కర్వ్డ్గా వెళ్తున్నప్పుడు దూరం ఎక్కువ ఉంటుందా? కర్వ్డ్గా ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి, పైన కర్వ్డ్గా ఉంది కదా సర్ఫేస్, అందువల్ల ఎయిర్ ఇలా వెళ్తూ వెళ్తూ మీకు ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది. వేరేస్ కింద ఇంచుమించు ఫ్లాట్గా ఉంది కాబట్టి తక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఏమవుతుంది, మీరు ఏమనుకుంటారు మామూలుగా అయితే, కింద నుంచి వెళ్ళేది తక్కువ డిస్టెన్స్ కాబట్టి కింద నుంచి వెళ్ళే ఎయిర్ ముందు వచ్చేస్తుంది, పైనుంచి వెళ్ళే ఎయిర్ కొంచెం లేట్గా వస్తుందని అనుకుంటాం మనం. కానీ ఒక థియరీ ఉందని చెప్పాను కదా, ఈక్వల్ టైం థియరీ అని ఒకటి. అదేం చెప్తుందంటే, ఇది 2 వేరు మార్గాల్లో వెళ్ళినప్పటికీ కూడా ఈ 2 ఫ్లోస్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకే టైంలో వస్తాయి అని చెప్తుంది. అది ఎలా సాధ్యం చెప్పండి ఎవరన్నా? అది ఎలా సాధ్యం అవుతుంది? అది ఎలా సాధ్యం అవుతుంది? సింపుల్. ఏరియా మీద డిపెండ్ అవుతుంది. కాదు ఏమంటున్నాను, క్రింద నుంచి వెళ్ళే ఎయిర్ ఏమో తక్కువ దూరం ప్రయాణిస్తుంది, పైనుంచి వెళ్ళే ఎయిర్ ఏమో చెప్పండి, పైనుంచి వెళ్ళే ఎయిర్ ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించాలి, ఎందుకంటే అది కర్వ్డ్గా ఉంది కాబట్టి అది వెళ్ళే పాత్. కాబట్టి మళ్ళీ 2 ఒకే టైంలో ఇక్కడికి రావాలంటే అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? పైన ఎయిర్ స్పీడ్గా ఉన్నప్పుడు సార్. వెరీ గుడ్, కరెక్ట్. అంటే పైనుంచి వెళ్ళే ఎయిర్ స్పీడ్గా కనుక వెళ్ళుంటే, స్పీడ్గా వెళ్ళి తీరాలి. అది ఎందుకు వెళ్ళాలి చచ్చినట్టు స్పీడ్గా? ఎందుకంటే అది ఎక్కువ దూరం వెళ్ళాలి కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్ళాలి ఒకే టైంలో ఇక్కడికి రావాలి అంటే. ఓకేనా? సో మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి, ఇలా గనక ఒక ఎయిర్ ఫాయిల్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఎయిర్ ఫాయిల్లో పైనుంచి వెళ్ళే ఎయిర్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటుంది, కింద నుంచి వెళ్ళే ఎయిర్ యొక్క స్పీడ్ తక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు ఏరోడైనమిక్స్లో బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉందండి. బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అది ఏం చెప్తుందంటే, ఎక్కడైతే ఎయిర్ స్పీడ్ ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రెజర్ తక్కువ ఉంటుంది. ఓకేనా? మీకు బెర్నౌలీస్ థియరం చెప్తుంది కదా, P+12 ρv² + ρgh = కాన్స్టెంట్ అని ఒక రూల్ ఉంది, బెర్నౌలీస్ ప్రిన్సిపల్. మీకు అదంతా అవసరం, కానీ బెర్నౌలీస్ ప్రిన్సిపల్ చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రెజర్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, పైనుంచి వెళ్ళే ఎయిర్ ఎలా వెళ్తుందని చెప్తున్నారు? పైనుంచి వెళ్ళే ఎయిర్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రెజర్ ఎలా ఉంటుంది? ఇక్కడ పైన తక్కువ ఉంటుంది. పైన ప్రెజర్ తక్కువ ఉంటుంది, కిందేమో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అంటే కింద ఎక్కువ హై ప్రెజర్, పైన ఏమో లో ప్రెజర్. మీకు ఎప్పుడు కూడా ఒక విషయం తెలుసు కదా, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి ఎప్పుడు కూడా ఒక ఫోర్స్ పనిచేస్తుంది. మనకి తుఫాన్లు వచ్చినప్పుడు మనకు పెద్ద పెద్ద గాళ్ళు వస్తాయి కదా, ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? తుఫాన్ ఉన్న ప్లేస్లో ప్రెజర్ తక్కువ ఉంటుంది, మనం ఉన్న ప్లేస్లో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి ఎయిర్ ఫ్లో అవుతుంది కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎయిర్ ఫాయిల్కి కిందేమో హై ప్రెజర్, పైన ఏమో లో ప్రెజర్ క్రియేట్ అవడం వల్ల హై నుంచి లోకి ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది. అదే ఫోర్స్ చెప్పండి? అదే లిఫ్ట్ అంటే. ఇప్పుడు నేను చెప్పింది దేని గురించి? లిఫ్ట్ గురించి కదా. సో హై నుంచి అంటే లిఫ్ట్ అంటే ఎలా పనిచేస్తుంది చూడండి, ఇప్పుడు ఎయిర్ డైరెక్షన్కి ఇది పర్పెండిక్యులర్గా పనిచేస్తుంది కదా, సో దీన్ని లిఫ్ట్ అంటాం మనం. మీరు ఇప్పుడు ఒకటి గమనించండి,
నువ్వు గనక బ్లేడ్ యొక్క డిజైన్ ఇలా కాకుండా అంటే ఎయిర్ ఫాయిల్ లా కాకుండా పైన కింద ఫ్లాట్ గా పెట్టామనుకో ఏమవుతుందో చెప్పండి. పైన కింద కూడా రెండు రెండిటి దగ్గర సేమ్ ప్రెషర్ ఉంటుంది సార్. వెరీ గుడ్. అప్పుడు విడిపోయిన రెండు ఎయిర్లు ఒకే స్పీడ్ తో ట్రావెల్ చేస్తాయి పైన కింద. స్పీడ్ ఒకటే ఉన్నప్పుడు ప్రెషర్ కూడా పైన కింద ఒకలాగే ఉంటుంది. అప్పుడు నీకు పై నుంచి కిందకి కానీ కింద నుంచి పైకి కానీ ఫోర్స్ ఏమీ ఉండదు, అంటే లిఫ్ట్ ఉండదు. అంటే ఇక్కడ గొప్పతనం చాలా మంచి పాయింట్ అమ్మా. ఏరోడైనామిక్స్ అనే బ్రాంచ్ ఎందుకు గొప్పదంటే మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా ఆ ఆబ్జెక్ట్ యొక్క జామెట్రీ మార్చి దాని యొక్క షేప్ స్లైట్గా మాడిఫై చేసి ఎయిర్ ఫాయిల్ లా చేయడం వలన ఏం జనరేట్ అవుతుంది? లిఫ్ట్ జనరేట్ అవుతుంది. ఆ లిఫ్ట్ వల్ల బ్లేడ్ ఏమవుతుంది చూడండి. ఇప్పుడు లిఫ్ట్ ఇలా పైకి పనిచేస్తుంది కదా, అందువల్ల బ్లేడ్ ఏమవుతుంది? ఇలాగా రొటేట్ అవుతుంది. బ్లేడ్ రొటేట్ అయిందంటే ఏమైనట్టు? కైనెటిక్ ఎనర్జీ కాస్త ఎలా మారినట్టు? రొటేషనల్ ఎనర్జీగా మారినట్టు. ఇది అర్థమైంది కదా? దానికి సంబంధించి ఇంకో డయాగ్రామ్. ఓకేనా? సో ఇది ఒకసారి నోట్స్లో చూపిస్తాను మీకు, అప్పుడు ఇది బాగా అర్థం అవుతుంది. మా ఇప్పుడు పీడిఎఫ్ షేర్ అయిందమ్మా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఈ నోట్స్ లో సేమ్ అదే డయాగ్రామ్ నేను డ్రా చేశాను. ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, అదేంటది? ఎయిర్ ఫాయిల్. ఓకేనా? ఈ యారోస్ ఏంటి? విండ్ డైరెక్షన్. ఓకేనా? ఇందాక ఏం చెప్పాను నేను? కిందేమో ఫ్లాట్గా పైన ఏమో కర్వ్డ్గా ఉండడం వల్ల, ఓకేనా, పైన ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి, ఓకేనా, కిందేమో తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి ఏమవుతుంది? ఒకే టైంలో ఇక్కడ రెండు మీట్ అవ్వాలి అంటే పైనున్న ఎయిర్ ఎక్కువ స్పీడ్గా వెళ్తుంది, కింద ఉన్న ఎయిర్ ఏమో తక్కువ స్పీడ్గా వెళ్తుంది. సో బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? స్పీడ్ ఎక్కువ ఉన్న చోట ప్రెజర్ తక్కువ ఉంటుంది. సో పైనుంచి వెళ్ళే ఎయిర్ యొక్క స్పీడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసారా నేను రాశాను, లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది. వేరే కింద స్పీడ్ తక్కువ కదా, అందుకని ఇక్కడ ఏం క్రియేట్ అవుతుంది? హై ప్రెజర్. ఇప్పుడు హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి ఇది యారో చూపించాను చూసారా, ఇది ఏ డైరెక్షను? ఆ హై నుంచి లోకి పనిచేసే లిఫ్ట్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఈ లిఫ్ట్ ఎప్పుడైతే జనరేట్ అయిందో ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది? ఆ బ్లేడ్ అనేది రొటేట్ అవుతుంది. ఓకేనా? సో చూసారా, ఈ మొత్తం లిఫ్ట్ అనే ఫోర్స్ జనరేట్ అవడానికి ప్రాణం ఏంటి చెప్పండి? బెర్నౌలీ ప్రిన్సిపల్. ఎయిర్ ఫాయిల్ యొక్క డిజైన్. ఓకేనా? కింద ఫ్లాట్ గాను పైన కర్వ్డ్ గా ఉన్న ఆ డిజైన్ వలన ప్రెజర్ డిఫరెన్స్ క్రియేట్ అయింది. ప్రెజర్ డిఫరెన్స్ క్రియేట్ అవడం వల్ల మనకి లిఫ్ట్ జనరేట్ అయ్యి మనకి బ్లేడ్ ఏమవుతుంది? రొటేట్ అవుతుంది. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, మీకు డౌట్ రావాలి. ఏంటో డౌట్ రావాలంటే, సార్ ఇలా సర్ఫేస్ కర్వ్డ్గా ఉన్నప్పుడు, ఓకేనా, మీరు చూడండి ఎయిర్ ఇలాగా ఇలా వచ్చింది కదా, మామూలుగా అయితే ఈ సర్ఫేస్ లేకపోతే ఎయిర్ ఎలా వెళ్ళిపోవాలి? ఇలా పైనుంచి వెళ్ళిపోవాలి, ఇలాగా. ఓకేనా? కానీ ఈ సర్ఫేస్కి ఏదో మనం ఏదో ఒక గమ్ రాసినట్టు, ఏదైనా ఇక్కడ ఏదో ఫెవికాల్ రాసినట్టు ఈ ఎయిర్ ఏమవుతుందంటే ఇది కర్వ్డ్గా ఉన్నప్పటికీ కూడా ఈ సర్ఫేస్ని వదలకుండా ఈ సర్ఫేస్కి అతుక్కుని ట్రావెల్ చేసింది. అబ్జర్వ్ చేశారా? అంటే ఈ సర్ఫేస్ని, ఈ కర్వ్డ్ సర్ఫేస్ని ఈ ఎయిర్ ఏం చేయాల? వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా దాంతో పాటే ట్రావెల్ చేసింది. ఓకేనా? అంటే దానికి ఆల్మోస్ట్ ఇక్కడ నేను చెప్పింది కరెక్ట్. ఎలా అంటే దీనికి ఏదో మనం గమ్ రాసి ఫెవికాల్ రాస్తే ఎలాగైతే ఆ బాల్ ఆ ఫెవికాల్ వలన దాని మీదే దొర్లుకుంటా వస్తుందో, సేమ్ అలాగే ఎయిర్ కూడా ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీదనే అలాగే వెళ్తుంది తప్ప దాని నుంచి పైనుంచి అలా వెళ్ళిపోవట్లేదు. ఓకేనా? దానికి ఒక రీజన్ ఉంది. దాన్ని ఏమంటారంటే, మీకు యాక్చువల్గా ఇది సిలబస్లో లేదు కానీ దాన్ని కోయాండా ఎఫెక్ట్ అంటారు. కోయాండా ఎఫెక్ట్. దానికి సంబంధించి ఒక యానిమేషన్ ఉంది, చూపిస్తాను, అది చూడండి. మీకు అది చూపిస్తే క్లారిటీ వస్తుంది. అమ్మా మీకు ఒక వీడియో కనిపిస్తుందమ్మా ఇప్పుడు? ఎస్ సార్.
ఓకే, ఈ వీడియో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఒకటి ఉందండి. నేను చెప్పేసేది ఏంటంటే ఇక్కడ విండ్ అనేది ఒక సర్ఫేస్ మీద నుంచి వెళ్తున్నప్పుడు ఆ సర్ఫేస్ అనేది కర్వ్డ్గా ఉంటే మనం జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? కర్వ్డ్గా ఉన్న సర్ఫేస్ మీద నుంచి అది జారిపోయి పైనుంచి అలా వెళ్ళిపోవాలనుకుంటాం యాక్చువల్గా విండ్. కానీ విండ్ విచిత్రంగా ఎలా బిహేవ్ చేస్తుంది? విండ్ అంటే ఫ్లూయిడ్ అనుకోవచ్చు. ఆ ఫ్లూయిడ్ ఎలా చేస్తుంది? ఆ సర్ఫేస్ని వదలకుండా దాన్ని అంటిపెట్టుకుని అలా అది కూడా స్ట్రైట్గా వెళ్లకుండా కర్వ్డ్ పాత్రే వెళ్తుంది. ఓకేనా? అలా వెళ్ళడాన్ని ఏమంటారంటే కోయాండా ఎఫెక్ట్ అంటారు. అది మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక సిలిండ్రికల్ గా ఒకటి చూపించారు చూసారా? ఇది కర్వ్డ్ పార్ట్ అనుకోండి. ఇప్పుడు ఇందులోంచి ఆయన ఎయిర్ వదులుతున్నాడు. ఎయిర్ వదిలితే ఆ ఎయిర్ ఇలా పైనుంచి వెళ్ళిపోద్దా, లేకపోతే ఏదో గమ్ అతుక్కున్నట్టు ఆ సర్ఫేస్ మీద నుంచి అంటుకుంటూ వెళ్తుందా ఎయిర్ అన్నది మనకి క్లియర్ కట్ గా చూడొచ్చు ఈ వీడియోలో. ఓకేనా? అబ్జర్వ్ చేయండి. అది మీకు ఇక్కడ ఆ ట్యూబ్ లోంచి వస్తున్నది ఏంటి? వాటర్ కాదు, మీకు అలా వీడియోలో అలా అనిపిస్తుంది. అదేంటిది? ఎయిర్. ఓకేనా? ఎయిర్ వస్తుంది. కింద ఉన్నది ఏంటి? ఇప్పుడు నేను చెప్తున్నా కర్వ్డ్ సర్ఫేస్. ఓకేనా? ఇప్పుడు మీరు చూసారు కదా, ఏం అబ్జర్వ్ చేశారు చెప్పండి నాకు. ఆ కర్వ్డ్ సర్ఫేస్ మీద నుంచి ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారంటే మామూలుగా ఇందులోంచి వస్తున్న విండ్ స్ట్రైట్ గా వెళ్తే గనక ఇక్కడ మాత్రం టచ్ అయ్యి ఇలా ఇలా వెళ్ళిపోవాలి అంతే స్ట్రైట్ గా. కానీ ఏమవుతుంది ఇక్కడ విచిత్రంగా మీరు అబ్జర్వ్ చేయండి, అది ఈ విండ్ బెండ్ అయ్యి కిందకు వస్తుంది. కిందకి ఎందుకు వస్తుంది? ఈ సర్ఫేస్ ని అంటి పెట్టుకుని ట్రావెల్ చేస్తుంది అది. ఓకేనా? అలా ట్రావెల్ చేయడానికి కారణం ఆ ఎఫెక్ట్ ఏమంటారంటే కోయాండా ఎఫెక్ట్ అంటారు. క్లియర్ కట్ గా తెలుస్తుంది చూడండి ఇందులో. అది అంటే ఇలా వెళ్ళాల్సిన విండ్ కాస్త ఇలా కిందకి వస్తుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, ఒక బాల్ తీసుకున్నారు. ఇప్పుడు బాల్ మీద పంపిస్తారు చూడండి ఎయిర్. చూసారా? ఈ విండ్ ఏమైంది? కిందకి బెండ్ అవుతుంది. చూసారా? కిందకి బెండ్ అయింది అంటే సర్ఫేస్ ని అంటి పెట్టుకొని ట్రావెల్ చేసే టెండెన్సీ, దాన్నే కోయాండా ఎఫెక్ట్ అంటారు. కోయాండా ఎఫెక్ట్. ఎందుకు? దానికి అసలు సర్ఫేస్ ని అంటి పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకా బాగా చూడొచ్చు. చూడండి, ఇది రెండు వైపులా తెలుస్తుంది యాక్చువల్లీ. ఓకేనమ్మా? సో ఈ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎయిర్ అనేది రెండు భాగాలుగా విడిపోయినప్పుడు లోయర్ సర్ఫేస్ నుంచి అది వెళ్తున్నప్పుడు స్ట్రైట్ గా వెళ్ళడంలో ఆశ్చర్యమే లేదు. అది మామూలుగానే అదే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాం. కానీ ఈ అప్పర్ కర్వ్డ్ సర్ఫేస్ మీద నుంచి వెళ్తున్న ఎయిర్ మామూలుగా దాని పట్టాన ఈ డైరెక్షన్ లో స్ట్రైట్ గా అలా వెళ్ళిపోకుండా బెండ్ అయ్యి సర్ఫేస్ కి అతుక్కుంటూ ట్రావెల్ చేయబట్టే కదా మనకి అది హై స్పీడ్ తో వెళ్ళింది అంటున్నాం. అందువల్లనే కదా పైన లో ప్రెషర్ క్రియేట్ అయింది. సో ఇలాగా ఒక ఎయిర్ కర్వ్డ్ సర్ఫేస్ మీద వెళ్తున్నప్పుడు ఆ కర్వ్డ్ సర్ఫేస్ కి స్టిక్ ఆన్ అవుతూ అలాగే వెళ్ళే నేచర్ ని కోయాండా ఎఫెక్ట్ అంటారు. దానికి రీజన్ ఏంటో చెప్పగలరమ్మా మీరు ఎవరన్నా? ఎందుకు అలాగా అది దాని మార్గంలో అది వెళ్ళిపోకుండా డైరెక్షన్ మార్చుకుని మరీ అతుక్కుంటూ వెళ్తుంది సర్ఫేస్ మీద నుంచి? ఎవరైనా చెప్పండి రీజన్. దాన్ని ఎవరో లాగుతున్నట్టు, ఇటువైపుకి ఎవరో లాగుతున్నట్టు పనిచేస్తుంది అది. ఎందుకు అలా చేసింది చెప్పండి? ట్రై చేయండి చెప్పడానికి. మేబీ అది కూడా ప్రెషర్ డిఫరెన్స్ వల్లే అలా చేసి ఉంటుంది. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఒకటి గమనించండి, ఇక్కడున్న ఈ వెళ్తున్న ఎయిర్ మాలిక్యూల్స్ కిను ఈ సర్ఫేస్ లో ఉన్న మాలిక్యూల్స్ కి మధ్య ఫ్రిక్షన్ ఉంటుందండి. ఆ ఫ్రిక్షన్ వలన ఏమవుతుందంటే
ఈ సర్ఫేస్కి స్లైట్గా పైన లో ప్రెషర్ ఉంటుంది, ఓకేనా. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏమో ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఒక ఫోర్స్ ఎప్పుడు కూడా ఎయిర్ని పుష్ చేస్తుంది. ఎలా పుష్ చేస్తుంది? బయట నుంచి వెళ్ళిపోకుండా ఇలా సర్ఫేస్కి అతుక్కుని వెళ్ళేలాగా ఒక ప్రెషర్ ఎప్పుడు కూడా పనిచేస్తుంది, ఓకేనా. అదే కోయండా ఎఫెక్ట్ అంటే. సో ఆ ఎఫెక్ట్ వల్ల మీకు ఏమవుతుందంటే మీకు ఇలా పైనుంచి డ్రిఫ్ట్ అయ్యి వెళ్ళిపోకుండా ఈ సర్ఫేస్ మీద నుంచి అంటుకుంటూ ట్రావెల్ చేస్తున్నాను, ఓకేనా. సో అర్థమైందమ్మా ఇక్కడ పాయింట్. సో అది మీకు డెప్త్లో చెప్పాను. అసలు మీరు కావాల్సి అది ఇగ్నోర్ చేసేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఒక వస్తువు యొక్క షేప్ని మనం ఆర్డినరీగా కాకుండా ఇలా ఎయిర్ ఫాయిల్ లాగా చేస్తే కనుక ఏమవుతుందంటే ఆ ఎయిర్ ఫాయిల్ యొక్క లోయర్ సర్ఫేస్లో హై ప్రెషర్, పైనేమో లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అందువల్ల హై నుంచి లోకి ఒక ఫోర్స్ పనిచేస్తుంది. దాన్ని ఏమంటాం మనం? లిఫ్ట్ అంటాం. ఆ లిఫ్ట్ వల్లే మీకు ఏమవుతుంది? బ్లేడ్, చెప్పండి అమ్మా, లిఫ్ట్ వల్ల ఆ బ్లేడ్ రొటేట్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఏరోప్లేన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది డౌన్ అయిపోయేటప్పుడు అంటే ల్యాండ్ అయ్యేటప్పుడు లిఫ్ట్ ఏం చేసుకుంటారు వాళ్ళు? క్రమేపీ లిఫ్ట్, ఓకేనా, డ్రాగ్ పెంచుకుంటారు, ఓకేనా. మీరు గమనించండి, అసలు లిఫ్ట్ అనే ఫోర్స్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందో తెలుసా? లిఫ్ట్ అనే ఫోర్స్ మామూలుగా ఉండదు, మనం దాన్ని క్రియేట్ చేస్తాం. ఎలాగా? ఈ సర్ఫేస్ యొక్క డిజైన్ మార్చడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఇండైరెక్ట్గా డ్రాగ్ని కొంత పార్ట్ లిఫ్ట్ కింద కన్వర్ట్ చేస్తాం, ఓకేనా. వీఆర్ కన్వర్టింగ్ ఏ సర్టన్ కాంపోనెంట్ ఆఫ్ డ్రాగ్ ఇంటూ లిఫ్ట్, ఓకేనా. అంతేగా తప్ప లిఫ్ట్ అనే ఫోర్స్ కొత్తగా ఎక్కడి నుంచి రాదు. లిఫ్ట్ అంటే నథింగ్ బట్ డ్రాగే. సో డ్రాగ్లో ఉన్న ఒక కాంపోనెంట్ లిఫ్ట్లోకి వస్తుంది, ఓకేనా. సో అదమ్మా. సో ఈ లిఫ్ట్ డ్రాగ్ గురించి ఐడియా వస్తే తెలిసినట్టు చూడండి. డ్రాగ్ ఫోర్స్ అంటే చెప్పాను, విండ్ డైరెక్షన్లో పనిచేసేది డ్రాగ్. దానివల్ల బ్లేడ్ రొటేట్ అవ్వదు, ఓకేనా. టర్బైన్ బ్లేడ్స్ రొటేట్ అవ్వడానికి కారణం ఏంటి? లిఫ్ట్ ఫోర్స్. ఆ లిఫ్ట్ ఫోర్స్ ఎయిర్ ఫాయిల్ డిజైన్ వల్ల ప్రెజర్ డిఫరెన్సెస్ వచ్చి ఆ ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల మనకి క్రింది నుంచి పైకి ఒక ఫోర్స్ పనిచేసి మనకి బ్లేడ్ ఏమవుతుంది? రొటేట్ అవుతుంది, ఓకే. సో అదమ్మా, ఈ బ్లేడ్ యొక్క డిజైన్ అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే ఏరోడైనమిక్స్ వల్ల ఇదంతా సాధ్యం అవుతుంది, ఓకేనా. మామూలు ప్లాన్ బ్లేడ్ రెక్కల్లా ఉంటే కనుక ఇదంతా జరగదండి, ఓకేనా. సో మనం ఏరోడైనమిక్స్ ఎలా ఉండాలంటే ఒక బ్లేడ్ది లిఫ్ట్ ఎక్కువ డ్రాగ్ తక్కువ ఉండేలా ఉండాలి ఎప్పుడు కూడా. లిఫ్ట్ ఎక్కువ ఉంటే ఈజీగా రొటేట్ అవుతుంది బ్లేడ్, అప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. డ్రాగ్ ఎక్కువ ఉందనుకోండి నష్టం మనకి, ఓకేనా. సో మనకి ఎప్పుడు కూడా లిఫ్ట్ డ్రాగ్ రేషియో ఎక్కువ ఉండాలి. లిఫ్ట్ ఎక్కువ ఉండాలి, డ్రాగ్ తక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడే మీకు ఆ విండ్ టర్బైన్ బాగా రొటేట్ అవుతుంది. అందువల్ల మనకి అది పవర్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, ఓకే. సో ఇదమ్మా, ఇది ఏరోడైనమిక్స్ తాలూకు ప్రిన్సిపల్ అనమాట.